అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ తెలిసిన విలువలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. అబ్బబ్బా, కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇహ కాలమే తీరిపోయింది అన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు? ఏంటా పిచ్చితనం? ఇంకో వారం రోజుల్లో ఎప్పట్లా తిరుగుతావని డాక్టర్ చెప్పలేదు? దెబ్బ తగిలిన కాలికి కట్టిన కట్టుని పదే పదే చూసుకుంటూ ఇహ కుంటిదాన్నైపోతానేమోనని బెంగపడుతున్న భార్య వంక చూస్తూ అన్నాడు శేఖర్. కిటికీకి దగ్గరగా ఉన్న మంచం మీద గోడకి చెరగిల వేసిన గుండ్రటి దిండుని ఆనుకుని కూర్చున్న మంజు మొహంలో మహారాజ్యాల్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తోంది. ఏం పర్వాలేదు, కత్తిపీట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది. దానికంత భయం దేనికి మంజు? కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు. మీరలాగే అంటారు, మీకేం తెలుస్తుంది నా బాధ? ఈ 10 రోజుల నుంచి కాలు కింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చొని నేను చూస్తున్న నరకం మీకే కొంచెం అర్థమైతే బాగుండు. మీరలా అనేవారు కాదు. అయినా నేనేమైతే మీకేం? మీ క్లబ్బులకి మీటింగ్స్కి అయితే ఏం లోపం రావటం లేదుగా. ఎర్రపడ్డ మొహంతో ముడుచుకున్న పెదవులతో భర్త వైపు చూడకుండానే అంది మంజు. అదిగో, నువ్వు వెళ్ళమంటేనేగా తయారవుతుంది నేను. సర్లే పోన్లే, నీకంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళను. ఏదో క్లబ్ వార్షికోత్సవం దగ్గరకు వస్తుంది కాబట్టి, దాని కమిటీ సభ్యుల్లో ముఖ్యుడిని కాబట్టి, లేకపోతే వెళ్తానా? పోన్లే. కట్టుకుంటున్నట్టయి మధ్యలో ఆపి విప్పేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు. ఏం అక్కర్లేదు, వెళ్ళండి. అయినా 1 రోజా 2 రోజులా? మీరెళ్ళండి. మరీ ఎందుకో దిగులనిపిస్తుంది. మీరు పక్కనున్నంత వరకు ఏం గుర్తురాదు, కానీ మీరు కాస్త కనుమరుగైతే ఈ గాయం ఇంతింతై ఓ పెద్ద రాక్షసిలా నన్ను భయపెడుతూనే ఉంటుంది. నువ్వు కుంటుదానివి సుమా, ఇక జన్మలో నువ్వు మామూలుగా నడవలేవని వెక్కిరిస్తుంది. మీరు పక్కనుంటే భయం వెయ్యదు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం పాడైనా, అంగవైకల్యం ఉన్నా, నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరున్నారనిపిస్తుంది. అంతే. అందుకే ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలనిపించేది. లేకపోతే ఇదివరకెప్పుడైనా నేను ఇలా చేశానా? ఏ రోజన్నా మొహం ముడుచుకున్నానా? ఇది మీకు తెలీదా? మీరు ఆ మాత్రం గ్రహించలేరా విషయం? సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ అంది మంజు. క్షణంసేపు పరిశీలనగా భార్య వంక చూసిన శేఖరం మరికొంచెం దగ్గరగా జరిగి మంజు తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ, నాకు తెలుసు మంజు, ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకొని అనుభూతి పొందే నీ మనసు ఎలా గిలగిలలాడుతుందో నేను ఊహించుకోగలను. నన్ను వెళ్ళొద్దనటంలో నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. కానీ ఏం చెయ్యాలి చెప్పు? ఒక్క అరగంట కంటే ఎక్కువసేపు ఉండను. అన్నీ చెప్పేసి వస్తాను. ఈరోజు వెళ్ళాలి. ఏది తలెత్తి చూడు. ఇదిగో గడియారం దగ్గర పెట్టుకో. ఇందులో ముళ్ళు 7 చూపే వరకు నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఏం తలెత్తు మరి. తన చేతికున్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం. వద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళండి. గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటూ అంది మంజు. శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్ళీ అద్దం ముందుకు వచ్చి టై కట్టుకోసాగాడు. మందు తాగు. ఈరోజు జ్వరం రాకపోతే ఇక రాదని చెప్పారు డాక్టర్. నేనొస్తూ ఆ టాబ్లెట్స్ తెస్తాను. మందు తాగటం మర్చిపోకు. సాధ్యమైతే ఇంకా ముందుగానే వచ్చేస్తాను. ఏ? మాటలు చెప్తూనే వెళ్ళిపోయాడు శేఖరం. క్రమంగా అతని కారు వెళ్ళిపోతున్న శబ్దం దూరమైపోవటంతో మంజు లేచి సరిగ్గా కూర్చుంది. గడియారం చూస్తుండు. ముళ్ళు 7 చూపించేసరికి నేను రాకపోతే చూడు. భర్త తన చేతికి పెట్టి వెళ్ళిన గడియారాన్ని ఆప్యాయంగా తడిమి చూసుకుంది. గడియారం చైన్లో శేఖర్ చేతి స్పర్శ ఇంకా ఉన్నట్టుగానే ఉంది మంజుకి. ఏదేమైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇదివరకు తెలియని ఓ కొత్త అనుభవాన్ని నేర్పింది. మంజుకి ఓ విధంగా ఆనందంగానే ఉంది. 10 రోజుల క్రితం శేఖర్ ఆఫీసు పని మీద క్యాంపుకి వెళ్ళాడు. 8 రోజులు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండటం వల్ల, బెంగాల్ నుంచి మంచి ఆఫీసర్ రావటం వల్ల మంజుని తప్పనిసరిగా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాల్సొచ్చింది. 8 రోజులు 8 యుగాల్లా గడిచాయి. ఎంతో కష్టం మీద శేఖరం తిరిగొచ్చే రోజొచ్చింది. ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యంగానే అయింది.
అప్పటికే స్నానం అది చేసేసి శేఖర్కి ఎంతో ఇష్టమైన జరీ అంచు తెల్ల చీర జాకెట్ వేసుకుని ఇప్పుడో కాసేపట్లోనో వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఇల్లంతా కలియ తిరుగుతోంది. వంటింట్లో వంట మనిషి సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లు చూస్తోంది. శేఖర్ రాగానే స్వయంగా తన చేతులతో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది. కాఫీ కలపటం పూర్తయింది. అది ఫ్లాస్కులో పోయబోతుండగా హాల్లోంచి మంజు అన్న పిలుపు వినిపించింది. అరే, కారు హార్న్ కూడా వినిపించలేదే. అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించటంతో మంజు తన చెవుల్ని తనే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది. ఆ పరిగెత్తటంలో చాపి అంగవేయటంతో అది కత్తిపీట మీద పడింది. చాలా పదునుగల కత్తిపీట. దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే మూర్ఖురాల్ని కాదు అన్నట్టు మంజు పాదాన్ని కసిక్కిన కొరికింది. అమ్మా అంటూ ఒకసారి వంగి పాదాన్ని విదిలించుకొని ఆ కాలితోనే కత్తిపీటని పక్కకి నెట్టి మంజు సుడిగాలిలా హాల్లోకొచ్చింది. అప్పటికే శేఖర్ బూట్లేస్ విప్పి కాళ్లతో గోడవారుగా తోస్తున్నాడు. ఇంత తొందరగా వచ్చేశారేం? అబ్బా, ఈరోజు అసలు సాయంత్రమే కాలేదు, మీరొచ్చేశారు. ఎంత బాగుంది. ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు. శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజుకి తన కాలు తెగటం కానీ అది రక్తం గుమ్మరిస్తున్నట్లుగానే తెలీదు. ఆగు మరి, ఉండు, నన్ను మేజోర్లు విప్పని తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతులు విడదీస్తూ అన్నాడు శేఖరం. అసలు విషయాన్ని వంటింట్లోంచి చేత్తో గరిట పట్టుకొని వంట మనిషి కళ్ళు పెద్దవి చేసుకుని తొంగి చూస్తోంది. ఏంటిది, నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేంటి? క్షణంసేపు వంట మనిషి చూస్తోందన్న సంకోచంతో నేలమీద వాలిన శేఖరం చూపులు తెల్లబోయాయి. అప్పుడు కాని మంజుకి గుర్తు రాలేదు కాలికి దెబ్బ తగిలిందని. అరే, ఏదీ కాలు? ఇంత రక్తం రావటం ఏంటి? శేఖరం చప్పున మోకాళ్ళ మీద వంగి కూర్చొని మంజు పాదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గులాబీ రేకుల తాలూకు నాజూకుతనాన్ని నింపుకున్న పాదంలో 2 అడుగుల లోతుగా గాయమైంది. ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఆ రక్తం ఎరుపుకి శేఖరం కళ్ళు క్షణంసేపు చెదిరాయి. అవును, వస్తుంటే కత్తిపీటుంది, దానిమీద కాలేశాను, కొంచెం దెబ్బ తగిలింది. మంజుకి అప్పటికి గాని గాయం వల్ల కలిగే బాధ గుర్తు రాలేదు. నీ మొహం, అన్నీ కంగారే, అంతా తొందరే. వచ్చిన వాడిని ఏమైపోతాను? కాస్త నిదానంగా రాకూడదు? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు? అసలు వంటింట్లో నీకేం పనొచ్చింది? కింద కత్తిపీట ఎవరు పెట్టారు? భార్య నడుం చుట్టూ చేయేసి గోడవారుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాడు. మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిసి నేలమీద ముద్రపడింది. అయ్యయ్యో, ఎంత రక్తమో! శేఖరం చప్పున వంగి ప్యాంటు జేబులోంచి జేబు రుమాలు తీసి పాదానికి నొక్కిపెట్టాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే కోపంగా కేకలు వేస్తున్న శేఖరం కంఠస్వరం విని నౌకర్లు, వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. అబ్బా, నొప్పేస్తుంది. కుర్చీలో వెనక్కి వాలి మంజు చేతులతో కళ్ళు మూసుకుంది. కాని బాధతో కాదు. శేఖరం ఆదుర్త నిండిన స్వరం ఇచ్చే అనుభూతితో పాదాన్ని సున్నితంగా ఎత్తి 2 చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శ ఆనందంతో. బట్టలు కూడా మార్చుకోకుండా మంజుని అలాగే కారులో కూర్చోపెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు శేఖరం. గాయం కొంచెం లోతుగా తెగినా పర్వాలేదని, నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టు కట్టాడు. మంజుకి ఏమీ బాధనిపించలేదు. కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచొచ్చి కారులో కూర్చుంది. మరీ అంత ఒళ్ళు తెలియకుండా ఉండటం మంచిది కాదు మంజు. చూడు ఎంత గాయమైందో, చాలా రక్తం పోయింది. ఆ రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలి కట్టుని చేత్తో తాకి చూస్తూ అన్నాడు శేఖరం. తగిలితే తగిలిందిలేండి, నాకు బాగుంది. నా కోసం మీరెప్పుడూ ఇలా ఆదుర్తపడలేదు. ఇందాక రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాన్ని పరిశీలిస్తుంటే అప్పుడు మీ కళ్ళల్లో భావం చూస్తే నాకెంత హాయిగా ఉందో. నాకు ప్రతిరోజు, ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లోంచి అందితే ఎంత బాగుంటుంది. కొద్దిగా అలిసిన ఉత్సాహంగా కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది మంజు. శేఖర్కి అర్థం కాలేదు. కానీ తన కోసం పరిగెత్తుకు రావటంలో మంజుకి అంత పెద్ద దెబ్బ తగిలింది అని గుర్తుకొచ్చేసరికి అతని మనసు మంజు పట్ల జాలితో, అదేదో సున్నితమైన భావంతో నిండిపోతోంది. ఆ మర్నాడు కూడా ఏమంత బాధనిపించలేదు. శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగేస్తుంది.
కానీ మూడో రోజుకి పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు కిందకి పెట్టనివ్వలేదు. చాలా బాధగా కూడా అనిపించింది. ఆ రోజు డాక్టర్ తనే ఇంటికొచ్చాడు. ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది. దానికి తోడు సెప్టిక్ అయింది. ఆపరేషన్ చెయ్యాలన్నాడు డాక్టర్. అమ్మో, వద్దొద్దు, పాదంలో సగం తీసేస్తారేమో, లేకపోతే 1-2 వేళ్ళు కత్తిరించేస్తారేమో. వద్దు, నాకు ఆపరేషన్ అసలే వద్దు, అదే తగ్గిపోతుంది. నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చెయ్యొద్దు. గోల పెట్టేసింది మంజు. ఏంటిది, మరీ చిన్నపిల్లలా? వేళ్ళెందుకు కత్తిరిస్తారు? నీ మొహం, కాస్తంతని కొండంత చెయ్యకు అనవసరంగా విసుక్కున్నాడు శేఖరం. ఇప్పుడైతే ఈ కాస్త ఆపరేషన్తో సరిపోతుంది. ఇదొద్దని మానేస్తే సరే, మీ ఇష్టం. కొన్నాళ్ళు పోయిన తర్వాత పూర్తి కాలంతా తీసేయాలి. అది మీకు ఇష్టమేనంటే నాదేం అభ్యంతరం లేదు. మెడిసిన్ బ్యాగ్ చంకన పెట్టుకుని డాక్టర్ వెళ్ళిపోవటానికి లేచాడు. పూర్తి కాలంతా తీసేయటమా? ఓ మూల కాస్త వంకర భరించలేని తను ఓ కాలు పూర్తిగా లేకుండా ఉండటమా? భయంతో మంజులో ప్రతి నరం వణికింది. చివరికి చాలాసేపు అయిన తర్వాత శేఖర్ వల్ల తలదాచుకుని నెమ్మదిగా, ఆపరేషన్ చెయ్యమనండి, కానీ వేళ్ళు కత్తిరించొద్దనండి. ఒకసారి మా పిన్నికి ఇలాగే సెప్టిక్ అయితే కుడిపాదం 3 వేళ్ళు కత్తిరించేశారు. నేను ఆ వికృతాన్ని భరించలేను అంది. భయం లేదని చెప్తుంటే వినవేం మంజు? వేళ్ళెందుకు తీసేస్తాడు? పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను, సరేనా? కొంచెం మోటుగా ఉంటాయేమో మరి, అదైనా భరించగలవా? నవ్వుతూ అన్నాడు శేఖరం బుజ్జగిస్తున్నట్టు. అసలు మంజు స్వభావమే అంతా. పొరపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద అక్కడ ఏ కుంటి వాళ్ళన్నా గుడ్డి వాళ్ళన్నా కనిపిస్తే భయంతో చప్పున మొహం తిప్పుకుంటుంది. ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది. ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగొస్తూ పెట్రోల్ కోసం ఓ బంక్ దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు 2 రోజులు ఒకటే బాధపడింది. అలాంటి ముష్టిదాని చేతిలో నెత్తురు గుడ్డలా ఉన్న ఓ పసికందు. ఆ పిల్లాడిని చూపించి, అయ్యా దానం, బాబు, పిల్లాడు అంటోంది. అసహ్యంతో భయంతో మొహం తిప్పేసుకుంది మంజు. ఇవేం గమనించని శేఖరం జేబులోంచి పర్సు తీసి చేతికొచ్చిన నాణాన్ని తీసి ముష్టిదాని వైపు వేశాడు. పెట్రోల్ నింపుకున్న కారు ముందుకు కదిలింది. అంతవరకు నవ్వుతూ తుల్లుతూ కబుర్లు చెప్తున్న మంజు హఠాత్తుగా మోగపోయినట్లు కూర్చోవటం చూసి శేఖరం కారణం అడిగాడు. మంజు అడిగింది, మరి ఈ సృష్టి అంతటికీ కారణం భగవంతుడంటారే, దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలింత వికృతం ఉంటుందా? మనమిలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం, వాళ్ళెందుకు అలా ఉంటారు మరి? కానీ భగవాన్, నువ్విది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వనేవాడివి ఉంటే, నీకే మాత్రం కరుణ జాలి అనేవి ఉంటే అవి వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్ళకి నువ్వు చేసిన అన్యాయంలో సగమైనా తీర్చు. దానిమీద శేఖరం వ్యాఖ్యానం చేయలేదు, వాదించనూ లేదు. విని ఊరుకున్నాడు. కానీ తననంతగా కదిలించని కొన్ని విషయాలు మంజునలా కుదిపి మనశ్శాంతిని తినేయటం, వాటి కోసం మంజు బాధపడటం అతనికి చిత్రంగానే ఉండేది. అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తల నిమురుతూ, పర్వాలేదు, ఒక వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని ధైర్యం చెప్పాడు. మంజు అసలు మంచం మీద నుంచి కిందకి కాలు దింపనే దింపకూడదు అన్నాడు డాక్టర్. అంతకంటే నరకం వేరే లేదు. అయినా భరించక తప్పలేదు. శేఖరం క్యాలెండర్ తెచ్చి మంజుకెదురుగా పెట్టాడు. ఎలాగైతేనేం శేఖరం సపర్యలతో, వంట మనిషి మాటలతో 6 రోజులు ఇట్టే గడిచిపోయాయి. మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు. కారు గ్యారేజ్ నుంచి తీసి 6 రోజులైంది. మంజు పెళ్ళైన తరువాత శేఖరం ఇంత స్థిమితంగా తన పక్కన కూర్చోవటం ఇదే మొదటిసారి. క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావటం కూడా తగ్గిపోయింది. గాయం కూడా 3 వంతులు తగ్గిపోయింది. 1 వంతు వచ్చుండగానే లేచి కొంచెంగా ఎక్కువ శ్రమ లేకుండా అటూ ఇటూ అడుగులు వేయమన్నాడు డాక్టర్. శేఖర్ తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకొని ఎడంచెయ్యి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ వరకు, గోడ నుంచి కిటికీ దగ్గర వరకు నడిపిస్తూ ఉన్నాడు. అతని నిదానానికి, ఓపికకి, శ్రద్ధకి మంజు ముగ్ధురాలై చూడసాగింది. వేలపట్టున గుర్తు పెట్టుకొని మందు కలిపి ఇవ్వటం, సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో థర్మామీటర్తో చూడటం, మధ్యాహ్నం పూట ఏమీ తోచటం లేదంటే
ఏదైనా పుస్తకం చదివి వినిపించటం మంజుకి జీవితాంతం. ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడూ శేఖరం దగ్గరగా ఉంటే బాగుండు అనిపిస్తోంది. తన కాలు తగ్గిపోతే మళ్ళీ మామూలు జీవితం. అతని స్నేహితులు, సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు. అప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది. కాలుకి దెబ్బ తగలనంత వరకు మంజుకి అది అందంగానే కనిపించింది. కానీ కాలికి తగిలిన ఈ గాయం మంజుకి తెలియని ఓ విలువైన సుఖాన్ని, శేఖరంలో తనకు ముందు చూడని లోతుల్ని చూపింది. ఇప్పుడైతే తమిద్దరే. పేకాటకి, క్రికెట్కి లాక్కుపోయే రాక్షసులు లేరు. ఓ రోజు సాయంత్రం తనకి మందు కల్పిస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు, మీరు డాక్టరై, నేను పేషెంట్నై, ఎక్కడో ఓ మారుమూల చాలా అందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం నేనిలా వెనక్కి జారిగిలపడి కూర్చుంటే మీరలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతుంటే ఎంత బాగుంటుంది కదూ అంది. మందు కలుపుతున్న శేఖరం ఆగి మెడ తిప్పి భుజం మీదుగా భార్యని చూశాడు. మంజు నిజంగా ఎక్కడో కొండ మీద డాబాలో కూర్చున్నట్లే ఉంది. ఏ, ఎందుకలా చూస్తారు? అలా ఉంటే బాగుండదా? బాగానే ఉంటుంది, కానీ పులులు, సింహాలు వస్తాయని భయం. ఎందుకైనా మంచిది, రేపటి నుంచి ఓ గన్ తెచ్చుకొని షూటింగ్ నేర్చుకుంటాను. ఇదిగో మందు తీసుకో. కానీ మంజు, నువ్వు కథా రచయిత్రివి ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకున్న అర్థం కాదు. ఇంత ఊహాలోకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కథలు రాయాలి, లేకపోతే మా బోటి వాళ్లకు ప్రమాదం. అంటే అంది మంజు మందు గ్లాస్ తీసుకోకుండా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ. కాదా మరి, చాలామంది ఊహించటంలో తృప్తిపడి ఊరుకుంటారు. కానీ నువ్వు ఊహించింది ప్రతీదీ స్వానుభవంతో కావాలంటావు. శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు. ఆ క్షణం ఎంత బావుంది. చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కళ్ళు కిందకి వాలి చేతికున్న గడియారం చూశాయి. ముళ్ళు బద్ధకంగా, బరువుగా, నిర్లక్ష్యంగా తిరుగుతోంది. 7 కావటానికి మరో 10 నిమిషాలుంది. ఎందుకో చెప్పినట్టుగా సరిగ్గా 7 గంటలకి శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది. తన చేత వెళ్ళు అనిపించుకునేందుకు అతనంత నమ్రతగా, నమ్మకంగా పలికింది. మంజు మనసులో కలిగిన అనుమానం నిజమే అని గడియారం రుజువు చేసింది. 7 గంటలు దాటింది. చకచకా 15 నిమిషాలు గడిచాయి. కానీ శేఖరం రాలేదు. రాలేదని అతన్నని లాభం లేదు. అసలు తప్పు తనది. వెళ్ళండి, వెళ్ళండి అంది. ఇంకొంచెంసేపు అలాగే మూతి ముడుచుకొని కళ్ళు కిందకి వాల్చుకొని కూర్చుంటే అతనసలు వెళ్ళేవాడే కాదు. వెళ్ళిన తర్వాత రాలేకపోవటం అతని తప్పు కాదు. కానీ ఎలా? ఎన్నాళ్ళిలా గుప్పెట్లో పట్టుకుంటుంది? అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్టు ఎన్నాళ్ళు నటించగలదు? ఒకళ్ళు కావాలని గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఆ బంధం? ఎంత సున్నితమైంది. కానీ తనేం చేస్తుంది? తనేం చేయగలదు? అసలు కాలికి దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేదేమో. తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కావు. నిట్టూర్పుతో మంజు వెనక్కి వాలింది. మందు వేసుకోలేదు. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేత్తో తన మందు వేసుకోలేదు. టేబుల్ మీద తొంగి చూస్తున్న మందు గ్లాసు వైపు దృష్టి మిగిల్చి అలాగే ఉండిపోయింది మంజు. ముందరి హాల్లో ఉన్న గడియారం 8 గంటలు, 9 గంటలు కూడా కొట్టింది. శేఖరం పత్తా లేదు. ఎంత వద్దనుకున్నా మంజు మనసు బాధపడకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్న పలంగా జ్వరం వచ్చేస్తే, శేఖరం రాగానే మసిలిపోతున్న తన ఒళ్ళు పట్టి చూస్తే, అరే ఇదేంటి, ఇంతకుముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బాగుంటుంది. కానీ అలా జరగలేదు. ఆలోచించి ఆలోచించి నీరసం, తలనొప్పి మటుకు వచ్చాయి. కానీ అవి పైకి కనిపించవు. గడియారం 9 గంటలు కొట్టిన 10 నిమిషాలకి బయట కారు హార్న్ వినిపించింది. అంతవరకు ఆలోచిస్తూ గోడకి చేరగిలపడి కూర్చున్న మంజు చేతికున్న గడియారం తీసేసి దూరంగా పెట్టి పడుకొని కళ్ళు మూసుకుంది. మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి. కానీ శేఖరం పిలవలేదు. మంజు నిద్రపోయిందా, మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభుని అడగటం వినిపించింది. ఆ, రెండిటికీ కలిపి ఆ ఒక్క అక్షరమే సమాధానమిచ్చాడు శంభు. అమ్మగారు మందు వేసుకోవటంలో అశ్రద్ధ చెయ్యరు. అది ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఇకపోతే గదిలో లైటు తీసేసి చాలాసేపయింది. శబ్దం కూడా లేదు. అలా నిశ్శబ్దంగా కూర్చోవటం మంజు స్వభావానికి విరుద్ధం.
అందుకే నిద్రపోయిందని చెప్పాడు. నిద్రపోయిన మంజుని లేపి తను ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయటం ఇష్టం లేని శేఖరం వెంట తెచ్చిన నాటకాల్లో క్లబ్ వార్షికోత్సవానికి వేస్తున్న దాన్ని పరిశీలించటంలో నిమగ్నుడైపోయాడు. మర్నాడు శేఖరం నిద్ర లేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతోంది. మళ్ళా తిరుగుతున్నావు, కాస్త 4 రోజులు విశ్రాంతి తీసుకోకూడదు? కాలు పచ్చి ఇంకా శాంతం పోలేదు. రాత్రి తన ఆలస్యంగా రావటం మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకొని అన్నాడు. ఏం పర్వాలేదు, కాలుని గురించి దిగులు పడాల్సింది నేను. బాగానే తగ్గిపోయింది. తగ్గకపోయినా పర్వాలేదు. మీరింకా మీ మీటింగ్స్కి వాటికి మానుకోవలసిన అవసరమేం లేదు. మంజు ఎత్తిపొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది. అంతే మరి, ఆడవాళ్ల తత్వమే అంతేనేమో. నిన్నటిదాకా తాను చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది. శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు. కనీసం ఆలస్యం అయింది అని కూడా చెప్పకూడదు. రాత్రి తనంతసేపు ఎదురు చూస్తే అసలు తనకు కాలు నయం కాకపోతే ఇంకా సంతోషించేవాడేమో. శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒకేసారి సెలవిచ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో అడుగుతోంది వంట మనిషి, ఒక్క 4 రోజులు బెజవాడ వెళ్ళి మా చెల్లెల్ని చూసొస్తానని. సెలవు ఇవ్వటమే కాదు, రైలు ఛార్జీలు కూడా ఇచ్చి మరీ 4 రోజులున్నా పర్వాలేదు, నా కాలు నయమైందిగా అని చెప్పి పంపించింది. శంభు పెద్దవాడైపోయాడు. రాత్రిపూట దగ్గు అది విపరీతంగా వస్తుందట. 4 రోజులు కదలకుండా మందు తీసుకోమని ఆజ్ఞలు జారీ చేసింది. ఇకపోతే రాజుకి సెలవు తీసుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు. ఎవరూ పిలవకపోతే అతనే తీసుకుంటాడు. అందర్నీ ఒక్కసారి ఎందుకు పంపేశావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ కాలింకా పచ్చి మానలేదు. అయితే నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా? ఇంట్లో నేనంత అనామకుడిగా ఉన్నానా? ప్రతి చిన్న పనికి తనే కుంటుకుంటూ తిరుగుతున్న భార్యని చూసి బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం. మంజు ఎప్పుడూ అంతే. శేఖరం మీద కోపం వస్తే తన మీద సాధించుకుంటుంది. నేను కాపురానికొచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా. ఎన్నిసార్లు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మంజు అని మీరన్నారు. కానీ నేనెప్పుడన్నా నా ఇష్టానుసారంగా వెళ్ళానా? వెళ్ళలేదు కదా. ప్రతి దానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను. ఈ ఒక్క చిన్న విషయం అడక్కపోయినా పర్వాలేదు అనుకున్నాను. నాకేం తెలుసు నీ ఇష్టం అనే మాటలకి విలువ లేదని, అవి తాత్కాలికంగా నాలుక చివరి నుంచి వచ్చాయని. పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పిది. పర్వాలేదు, మీరు నన్ను క్షమించొచ్చు. బాగా దగ్గరగా వచ్చి తగ్గుస్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజు వంక రెప్ప వాల్చకుండా చూడసాగాడు శేఖరం. నిన్న మొన్నటి వరకు పసిపాపలా దేవకన్యలా ఉన్న మంజుకి ఈరోజు ఏమైంది? తనెందుకంటున్నాడు? మంజు మంచి కోరి కాదు, కాస్త కూడా అర్థం చేసుకోదే. ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది. అక్కడ్నుంచి కదిలి వెళ్ళిపోతూ, సరే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, కానీ ఈసారి కాలు నొప్పి అంటే మటుకు. శేఖరం ఏదో చెప్పబోయాడు. అనను అంటే ఒట్టే, సరేనా? కాలు నొప్పేస్తే కాదు, నా 2 కాళ్ళు తీసేసినా, 2 చేతులు నరికేసినా, కళ్ళు 2 గుంటలు పడి కనిపించకపోయినా బాధని గాని అబ్బా అని గాని అనను, సరేనా? శేఖరం వంక చూస్తుండగానే మంజు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మంజు అంటూ శేఖరం చప్పున దగ్గరికి రాబోయాడు. కానీ అతను వచ్చే లోపలే అక్కడ్నుంచి పారిపోయింది మంజు, మొహం 2 చేతుల్లో కప్పుకొని. ఆ రోజు భోజనం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు శేఖరం. మంజు ఏదన్నా భరిస్తుంది కానీ శేఖరం వేళకి భోజనం చెయ్యకపోతే ఊరుకోలేదు. అతను బయట ఏదీ తినడు. అందర్లా అతను హోటల్లో తిల్లకి అలవాటు పడ్డవాడు కాదు. ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు. 12 గంటలకి క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీస్కి పంపించింది. క్యారియర్తో పాటు, నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి. మీరు పూర్తిగా భోంచేసేది లేంది. రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు. త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది. క్యారియర్ తీసుకొని రాజు వెళ్ళిపోయాడు. అవును, నేనే సర్దుకోవాలి. శేఖరం మగవాడు, అతనికి బోలెడన్ని పనులుంటాయి. ఎప్పుడు నా కొంగు పట్టుకుని కూర్చోమ్మంటే ఎలా సాగుతుంది? అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే. నాకు అతను ఒక్కడే లోకం కావచ్చు, కానీ అతనికి నేనొక్కదాన్నే లోకం ఎలా అవుతాను? అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది. భోజనం అది పూర్తి చేసుకుని
మంజు వచ్చి హాల్లో కూర్చుంది. కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి. చెవులు చప్పుడు కాబోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి. చేతుల మటుకు పరధ్యాసగా దిండు కవర్ మీద రంగు దారాలతో పూలు కుడుతున్నాయి. మనసు మరో చోట ఆలోచిస్తోంది. ఈసరికి రాజు వెళ్తాడు. క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఉత్తరం ఇచ్చే ఉంటాడు. అది చదువుకున్న శేఖర్ వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు. కూర్చోబోతుండగా మరోసారి తన మాటలు జ్ఞాపకం వస్తాయి. శేఖర్ తల తిప్పి చూస్తాడు. పక్కన ఏదో సర్దుతున్న నెపంతో రాజు నిలబడుంటాడు. రాజుని గమనించిన అతను నవ్వుకుంటూ శ్రద్ధగా భోంచేయవచ్చు, లేకపోతే లెక్కేమిటని నిర్లక్ష్యంగానూ భోంచేయవచ్చు. బయట సైకిల్ బెల్ వినపట్టంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది. రాజు క్యారియర్ తీసుకుని తిరిగొచ్చాడు. ఏమన్నారు అయ్యగారు? గబుక్కుని అడిగేసింది. సమాధానంగా రాజు నవ్వుతూ ఏం చెప్పలేదు. పోని జేబులోంచి ఏ కాగితమూ తీసివ్వనూ లేదు. నిదానంగా దగ్గరకొచ్చి, ఆఫీసులో లేరమ్మా, వచ్చి ఒక 10 నిమిషాలుండి వెళ్ళిపోయారని చెప్పారు. క్యారియర్ తెచ్చేశాను అన్నాడు. మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గలీబుని నిర్లక్ష్యంగా పక్కకి విసిరేశాయి. అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. పెదవులు మటుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకొని, సరే నువ్వెళ్ళు, లోపల పని చూసుకో అన్నాయి. రాజు లోపలికెళ్ళిపోయాడు. మంజు లేచొచ్చి గదిలో మంచం మీద పడుకుంది. ఎక్కడికెళ్ళినట్లు? ఇంకెక్కడికి? క్లబ్ వార్షికోత్సవం దగ్గరకొస్తుందిగా, ఆ రాజా దగ్గరకు వెళ్ళి ఉంటారు. వెళ్ళేవారు భోంచేసి వెళ్ళకూడదు. తనిక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే ఇంకేం, ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్తుండొచ్చు. మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది. దెబ్బ తగలటం ఓ విధంగా మంచిగానే అయింది. తనకి కొన్ని లోతులతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి. పోనీ చెప్పకూడదు ఇలా వెడుతున్నానని? తను కాదంటుందా? పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్ళీ తిష్టవేసింది. ఆ రోజే కాదు, 6 రోజులు, 6 నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు. అతను కేవలం భార్యగా చూస్తుంటే తనేనా చూడలేంది? తను చూడగలదు. ఈ క్షణంలో అతను కేవలం భర్తే. భర్తగా ఇవ్వాల్సిన గౌరవం మాత్రమే ఇస్తుంది. ఆ పైన పిసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు. అంతే. మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది. హాల్లో గడియారం 3 కొడుతుంటే వాకిట్లో కారు హార్న్ వినిపించింది. ఆ కారు హార్న్ శేఖర్దని తెలిసినా మంజు మంచం మీద నుంచి లేవలేదు. హాల్లో ఏదో పనిచేస్తున్న రాజు గేటు తీయటం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తోంది. లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తోంది. వింటూ పడుకుంది మంజు ఏమాత్రం చలనం లేకుండా. రాజు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అమ్మగారు, శేఖరం బాబుకి కళ్ళకేమిటో కట్టుకట్టారు. వెంట డాక్టర్ యోగానంద గారున్నారు. రాజు మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేచి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే శేఖరం లోపలికొచ్చాడు. అతని కళ్ళు 2 తెల్లటి బ్యాండేజీతో ఉన్నాయి. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద గోడవారగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు. పక్కన రాజా కూడా ఉన్నాడు. ఏంటిది? ఏమైంది? హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు. ఆ రోజు తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. మంజు పిలుపుకి రాజా తల తిప్పి చూశాడు. డాక్టర్ యోగానంద మంజు వైపుగా చూస్తూ, ఈరోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా. చాలా పెద్ద అపాయం. వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఈరోజు శేఖరం కన్ను పూర్తిగా పోవలసిందే. కేవలం నీ అదృష్టం అన్నాడు. ఏమైంది? అస్పష్టంగా ఇంకా అలాగే నిలబడిపోయి అడుగుతోంది మంజు. క్లబ్ వార్షికోత్సవం రేపని మీకు తెలుసు కదా. స్టేజీ ఏర్పాట్లు చూస్తున్నాం. రేపు మేం వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాటు చేస్తున్నాం. ఆ తెరలు ఏర్పాటుకి ఇనుపతీగ పక్కన అమర్చి కిందకి గుంజుతున్నాం. అది సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరపాటుగా వచ్చి కంటికి తగిలింది. పైన వైర్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు. అది మొహం మీద నుంచి రాచుకుని వెళ్లటంతో చీరుకుపోయింది. భయం లేదమ్మా, అంత పెద్ద ప్రమాదం లేదు. కానీ కళ్ళకి ఏమాత్రం అలసట కలగకూడదు. అందుకే యువతలి కన్నుకు కూడా కట్టుకట్టింది. ఈరోజు రేపు ఇంట్లోంచి కదలకుండా చూసే భారం నీది. రేపు క్లబ్ వార్షికోత్సవం కూడాను. ఏదైనా ఇంట్లోంచి కదలకూడదు. శేఖరం, నీకే చెప్తోంది.
డాక్టర్ యోగానంద్ మంజుకి ధైర్యం చెప్తున్నట్టు, హెచ్చరిస్తున్నట్టు 2 విధాలుగా అన్నాడు. రేపే క్లబ్ వార్షికోత్సవం. ఆ రోజు కోసం శేఖరం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో మంజుకి తెలుసు. కానీ రేపటి రోజున కళ్ళు తెరవటానికి వీల్లేదు. వస్తుంది వస్తుంది అనుకుని ఎదురుచూసిన క్షణం వచ్చినప్పుడు ఎందుకు కొరగాకుండా పోతే? శేఖరం మొహంలో ఎలాంటి మార్పు లేదు. చాలా రోజుల నుంచి అలా కూర్చోవటానికి అలవాటు పడ్డ వాడిలా కూర్చున్నాడు. పర్వాలేదులే, నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను, నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్ళబోయే ముందు. నువ్వు చూసుకోగలవనే ధైర్యం నాకుంది. నేను ఆ టైంకి మటుకు వస్తాను, నాకు దిగులేం లేదు. దెబ్బ తగిలిందని అతను కంగారు పట్టంలేదు. మంజుని పిలిచి దగ్గరగా తీసుకోలేదు. నిశ్చలంగా కూర్చొని రేపు జరపబోయే వాటికి ఏవేవి తను చేశాడో, ఇంకా మిగిలినవి రాజా ఏవేవి చెయ్యాలో నిదానంగా తాపీగా చెప్తున్నాడు. అన్నీ వింటూ బొమ్మలా అక్కడే నిలబడిపోయింది మంజు. క్షణంసేపు శేఖరానికి ఏ దెబ్బ తగల్లేదు, అంతా నటనేమో అనిపించింది. మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్నీ పట్టించుకున్నట్లుండి మళ్ళీ అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలై అలాగే నిల్చుండిపోయింది. కొద్దిసేపైన తర్వాత యోగానంద్, రాజా వెళ్ళిపోయారు. వెళ్ళిపోబోయే ముందు రేపు సాయంత్రం 1 పావుగంట పాటు శేఖరం స్పీచ్ ఇవ్వాల్సిన టైంకి కట్టు విప్పి మళ్ళీ వెంటనే కట్టేసేటట్టు ఒప్పుకున్నాడు యోగానంద్. ఒప్పుకున్నాక కానీ వెళ్ళనివ్వలేదు శేఖరం. వాళ్ళిద్దరినీ గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగొచ్చింది మంజు. మంజు, ఇలా రా. వెనక్కి తిరిగొస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం. గుర్తొచ్చానా ఇప్పటికైనా? అతనికి కొద్ది దూరంలోకొచ్చి ఆగిపోతూ అంది మంజు. ముందిలారా, రాజు వాళ్ళెవరూ ఇక్కడ లేరు కదా? శూన్యంలోకి చేయి చాస్తూ మంజు మాట వినిపించిన వైపుగా అన్నాడు శేఖరం. మంజు చప్పున వచ్చి శేఖరం చేయి అందుకొని అందులో మొహం దాచుకుంది. ఏంటిది? చచా, ఏడుస్తున్నావా? ఈ మాత్రానికే? ప్రమాదం లేదు కదా? డాక్టర్ యోగానంద్ అన్న మాటలు విన్నావా? కేవలం నీ అదృష్టం అన్నాడు. ఏది, నీ కాలు ఎలా ఉంది? ఈరోజు నేనసలు చూడనే లేదు. శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెతకసాగాడు. నా పాదానికేం? ముందు మీరిది చెప్పండి. ఒకవేళ నిజంగానే కన్నుకి దెబ్బ తగిలి దురదృష్టవశాత్తు ఏ ప్రమాదమన్నా జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా? శేఖరం చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు. ఎందుకుండను? తప్పకుండా ఉంటాను. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకొని నీ ఎదుట కూర్చోవచ్చు. నువ్వనేది, ఎప్పుడు కోరుకునేది అదేగా? నువ్వు కోరుకున్నట్టు ఇక నీ ముందే కూర్చుంటా. ఒక్కసారి కూడా విసుక్కోకూడదు. మరి చెప్తాను నీ పని. మంజు చేత్తో ఆడుకుంటూ అన్నాడు శేఖరం. ఇది మరీ బాగుంది. మీరెప్పుడూ నా ముందుండాలని కోరుకోవటం మిమ్మల్ని ఏ కుంటివారో గుడ్డివారో కమ్మనా? నాకోసమేనా ఈ దెబ్బ తగిలింది? శేఖరం చేతుల్లోంచి తన చేయి గుంజుకుంటూ అంది మంజు. అదిగో, మళ్ళీ కోపం వస్తుంది నీకు. నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేను కదా. కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి. మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చేయి ఇచ్చింది. ఆ చేతిని తీసుకుని మంజుని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు శేఖరం. చూడు మంజు, ప్రతిదాన్ని నిమిత్తమాత్రంగా తీసుకోవాలి. నిజంగా బాధపడాల్సిన పరిస్థితుల్లో అది మనం ఆపుకున్న ఆగదు. కానీ ఏదో జరిగిపోతుంది, కాబోతోంది అని బాధపడటం దుర్బలత్వం. జరిగిందానికి విచారించటం యోగ్యుని లక్షణం. ఎప్పుడో ఏదో జరిగిపోతుంది అని ముందే బాధపడటం అది పిరికి వాళ్ళ లక్షణం. తెలిసిందా? కంటికి దెబ్బ తగిలింది, కొంచెం బాధగానే ఉంది. కానీ దాన్ని ఇంతగా చిత్రించుకొని మనశ్శాంతి పాడు చేసుకోవటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి చెప్పు? మరి నా కాలుకి దెబ్బ తగిలింది, చిన్నదే. కానీ నాకంత బాధ ఎందుకు అనిపించింది? దాదాపు లోకమే శూన్యమైపోయినట్టు, జీవితమే స్తంభించిపోయినట్టు. ఇది దుర్బలత్వమేనా, లేకపోతే నేను పిరికిదాన్నా? లేదు, నీది పిరికితనం కాదు, అది అందమైన భావం. కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు, కానీ దానివల్ల నేను దూరమైపోతానేమోనని నీ భయం. అవునా? ఆ భయం నాకు లేదు. నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు. ఒకవేళ దెబ్బ కొంచెం పైకి తగిలినా, నిజంగా కన్ను పోయినా నేను విచారపడేవాడిని కాదు. నాకు తెలుసు, నా కన్ను పోతే నువ్వు నా కన్నువవుతావని. చెప్పు, కాదా? నేను ఉదయం నుంచి ఏమీ తినలేదని నువ్వు మర్చిపోయావులా ఉంది. ఆకలవుతోంది.
నీ చేతులతో తినిపిస్తే తింటాను. ఏది, నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు. రేపు క్లబ్కి కూడా నువ్వే తీసుకెళ్ళాలి. చూడు మరి, నువ్వు సరదాకి నేర్చుకున్న కారు డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతుందో. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్కదానికి సమాధానం చెప్పవే. ఆహా, లేదు లేదు, పదండి, గదిలోకి తీసుకెళ్తాను అంది మంజు కుర్చీలోంచి లేచిన శేఖరానికి చేయి ఆసరా ఇస్తూ. ఏంటిది? మీరు చెప్పిందే, అన్నింట్లో తిరుగుతూ మళ్ళీ అన్నింటికీ అతీతంగా ఉండటం. అంతేగాని మీలో నాకేం అనుమానం లేదు అనవన్నమాట. అదేమో నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకి వెయ్యబోతున్న అడుగు ఆపేస్తూ. లేదు లేదు, మీలో నాకెప్పుడూ అనుమానం లేదు. ఎందుకో ఒక్కోసారి అలా అంటాను, కానీ అది కూడా మీకు తెలిసే ఉంటుంది. పదండి అంది మంజు కళ్ళు తుడుచుకొని శేఖరం చేయి పట్టుకొని ముందుకడిగేస్తూ. మంజు మనసులో మారుమూల ఎవరు అంటున్నారు, ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో స్త్రీ పురుషుల్లో ఉండేయి అతి నాజూకైన భావాలకి మార్పు లేదేమో అని. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.